ఇప్పుడు ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ముందుగా మాకు అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, శాఖ అధికారులు కావచ్చు, ఈ చిన్న చిన్న యూనిట్స్కి మాత్రం ముందు పే చేస్తాం, అంటే ఎంఎస్ఎంఈ కింద వాటికి పే చేస్తాం అని చెప్పారు. అలా అయినప్పుడు మాకు దగ్గరికి 1500 కోట్లు ఆల్మోస్ట్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఫుల్ పేమెంట్ వస్తుంది. మరి అలా కాకుండా మిగతా వాళ్ళకు కూడా అంటే పాత బాకీ ఉన్న బకాయి వాళ్ళకి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఇవ్వడం జరిగితే మాకు నష్టపోతాం సార్. ఒకటి. రెండోది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఒక భయంకరమైనటువంటి మోసపూరిత విధానం ఒకటి వెళ్ళింది సార్. 2023 స్కీమ్ ఒకటి వెళ్ళారు. జగనన్న పేరు కూడా జగనన్న బడ వికాసం పెట్టారు. ఆ స్కీమ్ పెట్టి ఆ స్కీమ్ ద్వారా మాకు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, హైర్ బస్సులకి ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చి దానికి సబ్సిడీ ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ టైం సార్, ఇంతవరకు జరగలేదు సార్. అంటే ఆర్టీసీ బస్సులకి సబ్సిడీ ఇవ్వలేదు అనేది ఫస్ట్ టైం. అది సరే ప్రోత్సాహంగా ఉంది కాబట్టి బస్సు ఓనర్లు అవుదామని ఆశతోటి ఎస్సీ ఎస్టీ ట్రైనర్స్ అందరూ బస్సులు కొనుగోలు చేసి ముందుకు వచ్చిన పరిస్థితి. సరే దానిలో కూడా సార్ వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న వ్యక్తి ఇచ్చిన ఎలిగేషన్ ఏంటంటే ఈ డిస్కౌంట్లు అందరికి ఇస్తారు సార్. ప్రతి బస్సులకి, కార్లకి, జేసీబీలకి, ట్రాక్టర్లకి ఇస్తారు. టిప్పర్లకి అందరికి డిస్కౌంట్ ఇవ్వడం. అయితే వాళ్ళు మాకు కంపెనీ వాళ్ళ డీలర్స్ ఏదైతే ఇన్వాయిస్ ఇచ్చారో ఆ ఇన్వాయిస్ని మేము బ్యాంకుకి పెట్టాం సార్. ఫస్ట్ పెట్టేది లోన్ కోసం బ్యాంకుకి పెడతాం, దెన్ సబ్సిడీకి ఫార్వర్డ్ అయ్యింది సార్. సార్ దానిలో ఈ రైట్ చేసి మేము ఏదో తిన్నామనేసి ఎక్కువ పెట్టారనేది ఒక వ్యక్తి ఏదో కంప్లైంట్ ఇచ్చాం. సో దట్ దానివల్ల చాలా కాలం అప్లోడ్స్ అన్నీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి సెటిల్ అవుట్ చేసేది. మేము అనేది ఏంటంటే అన్ని యూనిట్స్కి ఇచ్చినప్పుడు దోషులుగా ఆర్టీసీ బస్సులో ఉన్నాయి కొనుగోలు చేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది కాదని తెలియాలి సార్. అర్థం చేసుకున్నారు సార్ వాళ్ళందరూ. దాని పరిష్కారం మేమేమంటాడు, ఇప్పుడు ప్రభుత్వాన్ని సర్వీస్ చేస్తున్న ఏకైక సెక్టర్ సి సెక్టర్ ఆర్టీసీ బస్సులు సార్. ఈ ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రభుత్వానికి ₹1,00,000 ఆదాయం వస్తుంది. మా వల్ల ఒక బస్కి 25,000 లాభం వస్తే ఆర్టీసీకి మాకు వచ్చే 4,500 సార్ పర్ డే రెంట్. సో ఇది కాకుండా మాకు చాలా ఓవర్లోడ్ బర్డన్స్ ఉన్నాయి, ఆయిల్ రాని విషయాలు ఉన్నాయి. అంటే అవన్నీ లోపల విషయాలు సార్, మేము దాని గురించి ఏం మాట్లాడలేదు. దానివల్ల చాలా నష్టపోయాం. దానికోసం ఇల్లు తాగట్టు పెట్టారు, బంగారం తాగట్టు పెట్టుకున్నారు, మెయింటెనెన్స్ కోసం సార్, రన్నింగ్ క్యాపిటల్ కోసం. మెయిన్ ఏంటంటే సబ్సిడీ వస్తుంది అని ఆశతోటే వచ్చింది. దాంట్లో ఈ సబ్సిడీ సపోర్ట్ చేస్తుంది. నష్టపోయినా కూడా మాకు దానిలో కొంత మేము దీనిలో కలుపుకొని చేసుకోవచ్చు అనే ఉద్దేశం అందరికీ. కానీ రాను 3 years అయిపోయింది సార్ సబ్సిడీ సపోర్ట్ చేయడానికి. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదు, అక్కడ రన్నింగ్ క్యాపిటల్ లేదు, బస్సులు ఆగిపోయిన ఎన్పీఎల్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈఎంఐలు కట్టకపోతే ఇంట్లో ఆఖరికి భార్య భర్తలు గొడవలై ఇద్దరు సూసైడ్ కూడా చేసుకున్న పరిస్థితి ఏపీఎస్ఆర్టీసీ. సో ఇప్పుడు మళ్ళీ అదనం భారం ఏంటంటే శ్రీశక్తి పెట్టారు సార్. గవర్నమెంట్ స్కీమ్, అందరూ ఇంప్లిమెంట్ చేయాల్సిందే, తప్పదు చేస్తారు. ఫ్రీ బస్ సర్వీస్. దీనివల్ల 50 మందిని 54 మెంబర్స్ ఎక్కాల్సిన కెపాసిటీ గల బస్సు 150 దాకా వెళ్తాం. ఓవర్లోడ్, టైర్లు పగిలిపోవడాలు, క్లచ్ ప్లేట్లు పోవడాలు, ఇవన్నీ అందరికీ ఉన్నాయి. క్రమం మాకు మరి డీజిల్ మైలేజ్ ఎక్కువగా వెళ్తుంది సార్. సో ఇవన్నీ ఒక్కొక్క బస్కి వచ్చేది ఆదాయం 1,40,000 సార్, ఇంక్లూడింగ్ ఆల్. ఇప్పుడు దానిలో ఒక్కొక్క బస్కి 40,000 నుంచి 50,000 నష్టం వస్తుంది ఒక్కొక్క యజమానికి. సో ఈ ఎంఎల్ కట్టట్లా వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎన్పీలు దాదాపుగా 100 బస్సులు దాకా 500లో ఎన్పీలు అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి కూడా నేను ఎందుకు చెప్తున్నాను సార్, సబ్సిడీ కనుక పూర్తి స్థాయిలో వస్తే కనీసం ఈఎంఐలు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని ఎదురు చూస్తే ఈరోజు తిరిగింది కూడా కష్టపడి తిరిగాం సార్. అందరం కలిపి మేము ముందు ఆర్టీసీ బస్సులో తిరిగాం, మా మీద నిందన తీసివేయడానికి తిరిగాం, తర్వాత సబ్సిడీస్ కోసం తిరిగాం, ప్రభుత్వంకి మేము ఆదాయం తెస్తూ ఉన్నాం. ఈరోజు శ్రీశక్తి వల్ల ఇంకా నష్టపోతూ ఉన్నాం. ఇంత దయనీయమైన స్థితిలో ఉన్న మాకు పూర్తి స్థాయిలో కనుక సబ్సిడీస్ ఇవ్వకపోతే మా పరిస్థితి రోడ్డు ఎక్కడ ఎందుకంటే వేరేం లేదు. నిస్సహాయ స్థితిలో మాట్లాడుతున్న పరిస్థితి సార్ అందరికీ కూడా. ఇది ఈ బస్సులు కనుక తిప్పలేకపోతే అటు ఆర్టీసీ కూడా నష్టమే. అటు ఆర్టీసీ ఎండీ అధికారులు కూడా చెప్పడం జరిగింది సార్ మా పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి సార్ మీరు కూడా చెప్పండి అంటే వాళ్ళు కూడా రికమెండ్ చేశారు సార్ కాస్త కూస్తూ. ఎందుకంటే ఇప్పుడు మాకు వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు, బస్సులు అయిపోతే మాకు కూడా ఇబ్బంది. స్కీమ్ కూడా ప్రభుత్వ స్కీమ్ అది. సో ఇవన్నీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము కొత్తగా వచ్చిన అధికారిక రాక ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు. ఇప్పుడు మాకు కనుక మొత్తం కలిపి 80 crores మాత్రం ఉంది సార్. అది ఇవ్వాల్సిందంతా కూడా ఇది గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న మాకు ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇంకోటి సార్, దీనిలో బస్సులు ఆపకుండా ఆపామనుకుంటే ముందుకు వెళ్దానేమో ఈ మెయింటెనెన్స్లో నష్టం వస్తుంది సార్. రన్నింగ్ దీనిలో ఆపు కూర్చుంటే రోజు ₹3,000 ఫైన్ వేస్తారు సార్.
సో ముందు నుయ్యి వెనక పోయే పరిస్థితి ఆర్టీసీ వాళ్ళు తెలియక చేసిన ఒక భయంకరమైన పొరపాటు ఆర్టీసీ బస్సులో ఉంది సార్. సో ఇది కొంచెం కన్సిడర్ చేయండి. నేను తిరుగుతాను ఉన్న మొదటి నుంచి సార్ రాజు సార్కి తెలుసు, ముందున్న కిషోర్ సార్కి తెలుసు, మినిస్టర్స్ అందరి దగ్గర తిరుగుతాము. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ఏమో తెలియదు కానీ సార్ మా పరిస్థితి అయితే ఆర్టీసీ బస్సులో పరిస్థితి అర్థమైంది ఉంది. సో ఇది ఆదుకోండి అని చెప్పడానికి కూడా మా ప్రయత్నం 84 సైడ్ కాబట్టి, అంటే మేము టోటల్గా ఎస్సీఎస్టీలందరికీ కూడా చిన్న చిన్న ట్రాక్టర్స్ ఉన్నాయి, అంతా కలిపి సబ్సిడీ 3.5 లక్షలు 4 లక్షలు ఎస్సీలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు అందరికి ముందు ఇచ్చేస్తే పెద్ద పరిస్థితులు సార్ వాళ్ళ కెపాసిటీ తట్టుకోగలిగే కెపాసిటీతో ఉంటారు, నేను అంటలేదు, వాళ్ళు తప్పు పట్టట్లేదు సార్. మా పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా ఉంది. నా మైసెల్ఫ్ ఆల్సో నేను క్వాలిఫైడ్ విత్ బీటెక్ ఎంబీఏ సార్, కన్స్ట్రక్షన్ కంపెనీ. దానిలో ఉన్నవాడిని కొత్త రంగంలోకి వచ్చి ఆర్టీసీలో కొంతమందికి ఉపాధి కల్పిద్దామని వచ్చాను సార్. ఇప్పుడు నాకు ₹1,00,00,000 నష్టం సార్. ఆధారాలు సహా నేను సమర్పించాను. పర్ మంత్ అందరికి 50,000 అయితే నాకు 70,000 లాస్. 3 బస్సులు వస్తే 3 మీద 3 ఏళ్ళు 21 2 లక్షలు చిన్న లాస్. ఈ 3 ఇయర్స్లో మల్టిప్లై చేస్తే వచ్చిన డబ్బు కాకుండా మెయింటెనెన్స్ కాస్ట్ అంత కలిపి ₹1,00,00,000 మిగిలింది. సో టోటల్గా నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా నా విన్నతి ఏంటంటే అందరికీ చేయండి. ఆర్టీసీ బస్సులలో కూడా దయచేసి మేము శ్రీశక్తి ద్వారా ప్రభుత్వం సర్వీస్ చేస్తున్నాం, మీరు కావాలని అధికారులతో ఒకసారి మాట్లాడి బస్సులు ఆగిపోయే పరిస్థితి కాకుండా మేము కూడా 500 బస్సులు తిప్పుతూ ఉన్నాం అందరితో పాటు, నష్టమైన కష్టమైన. సో మమ్మల్ని కన్సిడర్ చేయండి. మాకున్న అమౌంట్ దయచేసి ఫుల్ పేమెంట్ ఇవ్వగలిగితేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే యూనిట్లను క్లోజ్ చేసుకుని రోడ్డు ఎక్కే పరిస్థితి తప్ప ఇంకో మార్గం లేదని మీకు వెళ్ళిస్తాం. ఇది అప్పీల్ మాత్రమే సార్, ప్లీజ్ కన్సిడర్ చేసి ఖచ్చితంగా ఇది ఎంత చేసి గవర్నమెంట్ కూడా సార్ ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళు చాలా కూడా మనం స్పెషల్ తీసుకొని ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం సార్ మేము సార్లు లాస్ట్ టైం